ఆ స్ట్రీట్ నెంబర్ 8 లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కూడా తరలించారు. చంద్రశేఖర్ రెడ్డి హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో 8 నెలలుగా కూడా అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతనికి భార్య కవిత హౌస్ వైఫ్ గా పనిచేస్తున్నారు. అయితే కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి చదువుతున్నారు. కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ క్లాస్ చదువుతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు. 6 నెలల కిందటి నుంచి కూడా ఉద్యోగం మానేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు కూడా తెలుస్తుంది. సోమవారం రాత్రి 9 గంటల టైంలో బాబుకు విషమిచ్చి పాపను ఉరివేశారు. పిల్లలు ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరో గదిలో వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా సిఐ రవీంద్ర నాయక్ కూడా తెలిపారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మొత్తం హబ్సిగూడలో ఈ తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల వల్లనే చనిపోతున్నట్లు కూడా ఆ ఇంటి యజమాని చంద్రశేఖర్ రెడ్డి ఒక లేఖ రూపంలో కూడా రాసుకొచ్చారు. కెరియర్లోని శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్నానని, అలానే షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా తన చావుకు ఎవ్వరూ కారణం కాదంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి మావయ్య కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మాయి నా బిడ్డ నాయన లక్షదారు చేసేది. ఇంక నిన్న మొన్న ఒక్కనే ఉండడు. ఏం చేయాలి నాయన? ఈ ఇంటికి వచ్చిన కూలి చేసి బతికిస్తా ఆయనను. ఇట్లా చేస్తా ఆడపిల్లలను ఎవరన్నా చేస్తారా? ఈ పాపం వాయబ్బా, ఓ దేవుడా, ఇట్లా చేస్తుంది నాయన. నా బిడ్డను, నా పిల్లలను నాకు చేస్తుంది, నీవు అక్కడైపోతుంది. ఏంది నాయన? వాయబ్బో, ఇంత కూర. ఏం గొడవలు లేవు నాయన, గొడవలు లేవు, ఏం లేవు. మంచిగానే మా బిడ్డ ఏందో నా చెప్పపోయేది. ఏందో ఆయన కాపురం ఏందో ఆయన చూసుకుంటా పోయేది. ఏం చేయాలి ఆయనతోటి? వాయబ్బా, ఇంత అన్యాయంగా ఎవరికి జరగకూడదు దేవుడు. ఓ దేవుడా. ఈరోజు 9:30కి మా పోలీస్ స్టేషన్ నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత వీళ్ళ వైఫ్, ఈమెకు 5 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే, నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసుని దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది. అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం.
థ్యాంక్ యూ.